మాట్లాడిస్తున్నట్టు అనిపిస్తుంది. అది న్యాయం కాదు. దట్ ఈస్ నాట్ రైట్. డోంట్ సే దట్. నీకు తెలియదు, డోంట్ సే దట్. వాళ్ళు ఎలిగేషన్ చేస్తే నువ్వు సంజాయిషి ఇచ్చుకో, అంతే తప్పితే మురళి పంపించాడు, తెలుగుదేశం పంపించింది. చెప్పండి, అందుకే వచ్చాయి కదా. తర్వాత మేము సొంతంగా నియోజకవర్గంలో చేసే కార్యక్రమాలకి మాతో పాటు కొంతమంది డైలీ ఒక 10 మంది కానీ 15 మంది కానీ తిరిగి మేము వార్డ్స్ లో తిరిగి ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది. అయితే అందరు కార్యకర్తలకు ఆఫీస్ నుంచి మెసేజ్ పోతున్నాయి మేడం. కొంతమంది వస్తున్నారు, కొంతమంది రావట్లేదు. చాలా మంది కార్యకర్తలు డీసీసీ గారు లేదనే ఉద్దేశంతో పార్టీ ఆఫీస్ కి రావడం బంద్ చేసినారు. మేము చాలా మంది సిటీలో ఉన్న వాళ్ళని కలుపుకొని వెళ్తున్నాము. వాళ్ళందరూ మాతో పాటు తిరిగి వార్డులలో కానీ తిరిగి కాంగ్రెస్ పార్టీ సిటీ వాళ్ళే కదా, ఒక్కటి లీడర్ కాదు కదా. ఒక లీడర్ అన్నాక 10 మంది వెనకాల ఉండాలా? ఆ 10 మందితో నీకు సంబంధాలు ఉండాలా? ఫోన్ మెసేజ్ ఒక సంబంధమేనా? నా వెనక ఉన్న 10 మంది మొత్తం కార్యక్రమాల ఏర్పాట్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ లేరు మేడం. సో చాలా, నీకు ఆ 10 మందితోనే నువ్వు లీడర్ అయిపోతావా? అట్లా కాదు మేడం. 10 మంది ఇక్కడ కోఆర్డినేటర్ గా ఉన్నప్పుడు సిటీలో ఉన్న కార్యకర్తలతో కనీసం నీకు సంబంధాలు కూడా లేవా అని అడుగుతున్నా నేను. మేడం వీళ్ళందరూ రెగ్యులర్ గా మేము కలుస్తూ ఉంటాము. ఏనాడు కూడా నాతో వ్యతిరేకంగా కానీ వ్యతిరేకంగానే చెప్తున్నారు. ఈ స్టేజ్ మీద ఎందుకు చెప్తున్నారు నాకు కూడా అర్థం కాలేదు. ఎప్పుడు మేము వాళ్ళతో మాట్లాడింది తెలుగుదేశం పంపించారంట. నేను అనుకున్నది నా సొంత వ్యక్తిగత అభిప్రాయం తప్పితే. ఇందాక కూడా నేను మాలిక్ గారు అక్కడ వచ్చారు, వాళ్ళతో పాటు రిసీవ్ చేసుకుని ఇక్కడికి వచ్చాము. నీవు చేసే కార్యక్రమంలో వాళ్ళు పాల్గొనడం లేదు ఎందుకు అని అడుగుతున్నా. నువ్వు చెప్పే వాదన కంటే వాళ్ళు చెప్పే వాదనలో బలం కనిపిస్తుంది నాకు. మేడం అందరికీ మెసేజ్ పంపిస్తున్నా మేడం. వచ్చిన మెసేజ్లు ఎట్లా సరిపోతాయా? నీకు సంబంధం ఉండాల్సిన పని లేదా? నీకు కనెక్షన్ ఉండాల్సిన పని లేదా? భార్యాభర్త అనుకుంటే పొద్దునే గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ చెప్పుకుంటే సరిపోతుందా? మెసేజ్లలో ఒక సంబంధం అవసరం లేదా? ఒక ఇమోషన్ అవసరం లేదా? ఒక కనెక్షన్ అవసరం లేదా? మేడం అందరికీ ఫోన్లు చేసి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మేడం రమ్మని ప్రోగ్రామ్స్ కి. వాళ్ళకి ఫోన్ చేసి నువ్వు రమ్మన్నావు, వాళ్ళు రాలేదా? రాలేదు మేడం. ఆయన ఫోన్ చేసిన మాట వాస్తవమా? నువ్వు ఫోన్ చేసిన మాట వాస్తవం కాకపోవచ్చు, ఎందుకంటే నువ్వే ఇంతకు ముందు నేను మెసేజ్లు పెట్టానని ఒప్పుకున్నావు. ఆఫీస్ నుంచి మెసేజ్లు పోతే, ఆఫీస్ నుంచి ఫోన్ పోతే మేము కూడా. దిస్ ఇస్ నాట్ కరెక్ట్ కదా. లీడర్ చేయాల్సింది అది కాదు కదా. ఒక లీడర్ కి కార్యకర్తలతో కనెక్షన్ ఉండాలి కదా. అక్క నేను రియల్ చెప్తున్నా. నేను ఒక నిమిషం ఉన్నా. 2014 నుంచి నేను చూస్తున్న పార్టీలో ఈడ 4 ఎంప్లాయీస్ ఉన్నారు అక్క. ఏ నాయకుడు కూడా కార్యకర్తలతో డైరెక్ట్ ఫోన్ చేసి కార్యక్రమానికి పిలిచారు. ఇది నేను ఫస్ట్ నుంచి కూడా మాట్లాడుతుండేది. ఎంప్లాయీస్ ఒక నిమిషం, బాబురావు కొంతమంది డీసీసీ లో నేను వచ్చిన తర్వాత చెప్పిన డైరెక్ట్ కార్యకర్తలతో మాట్లాడండి అని కొంతమంది పిలిచేవాళ్ళు. ఈడ ఒక ఎంప్లాయీస్ ఉన్నారు అక్క, నాయుడు అని. వీళ్ళే మాట్లాడుతుంటారు కానీ నేను అర్చన వీళ్ళని కూడా ఎన్నిసార్లు వచ్చినాను. మీరు కార్యకర్తలతో టచ్ లో లేరక్క. నేను చెప్తున్నా, కొంతమంది డీసీసీలు కొంత కార్యక్రమం చేశారు. వీళ్ళతో మాట్లాడు, వాస్తవాలు మాట్లాడాలి. ఎందుకంటే నేను కర్నూలే. ఉండండి బ్రదర్, వాస్తవాలు మాట్లాడదాం. నేను ఎక్కడ ఉన్నాడు దయచేసి అందరు కూర్చోండి ప్లీజ్. దయచేసి అందరు కూర్చోండి. मोबाइल बंद कीजिए. జిల్లాని ఈ రోజు నుంచి కోఆర్డినేటర్ గా అందరినీ కలుపుకొని పోతాడని భరోసా కలిగించాల్సిన అవసరం ఉంది. లేదంటే 3 నెలల తర్వాత జిల్లాని కోఆర్డినేటర్ గా ఉండడు.